ఈ సిఆర్డిఏ పరిధిలో సిఆర్డిఏ అండి, ఇది సిఆర్డిఏ పరిధిలో మల్లవల్లి. ఈ సిఆర్డిఏ పరిధిలో సిఆర్డిఏ అండి, ఇది సిఆర్డిఏ పరిధిలో మల్లవల్లి. ఈ మల్లవల్లి అనేది ఒక విలేజ్. మల్లవల్లి ఈ ఏరియాకి మంచి ప్రత్యేకత ఉంది. ఈ మల్లవల్లిలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఏపీఐఐసి అనేది ఏర్పాటు చేసింది. ఇది 2016లోనే ఏపీఐఐసి 1460 ఎకరాలు తీసుకొని ఈ డెవలప్మెంట్ కోసం ఇచ్చింది. ఇందులో 100 ఫీట్ రోడ్స్తో ఈ వెంచర్ లాగా డెవలప్ చేసి ఇండస్ట్రీస్కి కేటాయించారు. మెయిన్ రోడ్లన్నీ 200 ఫీట్స్లో రోడ్స్తో వేశారు. మొత్తం పూర్తిగా దాదాపు చాలా డెవలప్ అయిపోయింది. ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు డెవలప్మెంట్గా, అప్పుడులో బాగా డెవలప్ చేశారు. ఈ దీంట్లో ఎకరా వచ్చేసి 16,50,000కి అప్పుడులో ఇండస్ట్రీస్ కేటాయించారు. కానీ తర్వాత గవర్నమెంట్ మారడంతో ఇక్కడ ఇండస్ట్రీస్కి రేట్లు పెంచేసింది గవర్నమెంట్. 89,50,000 చేసిన తర్వాత వచ్చిన గవర్నమెంట్. దీనివల్ల చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి అంత అమౌంట్ చెల్లించలేక. కొంతమంది ఆల్రెడీ అప్పటికే కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు కొంత కట్టి అలా కంటిన్యూషన్ అవుతున్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. కానీ తాజాగా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆ పాత రేటుకే 16.5 లక్షలకే ఇస్తామని చెప్పడంతో మళ్ళీ ఇందులో ఇండస్ట్రీస్ మళ్ళీ బయటికి వెళ్ళిన 277 కంపెనీలు కూడా మళ్ళీ వచ్చేసినాయి. ఇప్పుడు మళ్ళీ అందరూ ఇక్కడ అలాట్ చేయడానికి చూస్తున్నారు. మొత్తం 960 కంపెనీలు ఇక్కడ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ 960 కంపెనీలు స్టార్ట్ అయితే ఈ ఇండస్ట్రియల్ ఏరియా అంతా మంచి గ్రోత్ ఏరియాగా తయారవుతుంది. ఈ ఏరియా మొత్తం రాజధానిలో ఒక ప్రముఖ పాత్ర పోషించింది. ఇది ఇందులో దీంట్లో మెయిన్ ఇండస్ట్రీస్ వచ్చేసి అశోక్ లైలాండ్ ఉందండి. ఆల్రెడీ అశోక్ లైలాండ్ రెడీగా ప్రొడక్షన్ సిద్ధంగా ఉంది. ఇంకా మోహన్ స్పిన్టెక్స్ అనేది కూడా ప్రొడక్షన్ చేస్తూనే ఉంది. దీంతోపాటు పార్లీజీ ప్లస్ ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు అయితే నెంబర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు ఉన్నాయి. ఇందులో ఈ మ్యాంగో జ్యూస్ ఇవన్నీ మనకు నూజివీడి సరౌండింగ్ అంతా మ్యాంగో పంట ఎక్కువగా రైతులకు అనుకూలంగా ఉండడం కోసం పార్లీ వాడు ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టాడు. ఇది కూడా మంచిది. చాలా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. వీటిలో చాలామంది 960 ఇండస్ట్రీలు ఉన్నాయి. వాటర్ నీరు ఫ్యాక్టరీ కూడా ఇక్కడే ఉంది. ఇంకా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ సరౌండింగ్ అంతా బాగా డెవలప్ అయింది. ఫ్యూచర్లో ఈ ఏరియా మంచి అవకాశం ఉంది. ఇది రాజధానికి దగ్గరలో ఉండటం వల్ల, రాజధాని ఏరియాలో ఉండటం వల్ల ఇక్కడ మంచి అభివృద్ధి కూడా చెందుతుంది. ఈ ఏరియాలోనే దాదాపు గవర్నమెంట్ ఒక 3 లక్షల నుంచి 3 లక్షల వరకు ఎంప్లాయీస్ వస్తారని ఒక ఎస్టిమేషన్ వేసింది. ఇండస్ట్రీస్ పెరిగే కొంది ఇప్పుడు దాదాపు 35,000 మంది పోస్ట్ బేస్లోనే వస్తున్నారు. తర్వాత ఇక ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యే కొంది వస్తూ ఉంటారు. ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఎంప్లాయ్మెంటు, ఫ్యామిలీస్ వీళ్ళకి సంబంధించింది మొత్తం పెరుగుతూ ఉంటుంది. ఈ ఏరియా అనుకుని వీరపనేనిగూడెం కూడా ఈ ఏరియాలో కూడా గ్రోత్ ఏరియా. ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు ఇవన్నీ స్టార్ట్ అయ్యే వరకు ఈ ఏరియా అంతా మంచి గ్రోత్ ఏర్పడుతుంది అనమాట. ఇదంతా మంచి డెవలప్మెంట్ అయ్యే వరకల్నే ఈ నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఇటు విజయవాడ, ఆగిరిపల్లి ఇదంతా మంచి డెవలప్మెంట్ ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా అనుకొని ఉంటుంది. ఈ సరౌండింగ్స్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న ఫ్యూచర్ మంచిది ఉంటుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.